హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోటివ్స్ యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో లేటెస్ట్గా మలయాళంలో రిలీజ్ అయిన ట్రయం అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ మూవీ స్క్రీన్ ప్లే మాత్రం హాలీవుడ్ రేంజ్లో ఉంటుంది. ముందుగానే చెప్పేస్తున్నా, మల్టిపుల్ క్యారెక్టర్స్ ఉండడం వల్ల స్టార్టింగ్ కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. చివరికి వచ్చేసరికి క్రైమ్ థ్రిల్లర్ అంటే ఇది అనే ఫీలింగ్ వస్తుంది. ఇంకా మాట్లాడి టైం వేస్ట్ చేయకుండా నేనైతే మూవీలోకి వెళ్ళిపోతాను. అంతకంటే ముందు మీకేం చేయాలో తెలుసు కదండి, చిన్న లైక్ అండ్ స్మైల్తో వీడియోని స్టార్ట్ చేసేయండి. థ్యాంక్ యూ. మూవీ ఓపెన్ అవగానే ఇదిగో ఈమె తన ఛానల్లో నైట్ గురించి మాట్లాడుతుంది. నైట్ మనం అందరం నిద్రపోతున్న సమయంలో ఎన్నో విషయాలు జరుగుతుంది, వాటిని మనం తెలుసుకోలేకపోతాం. ఇప్పుడు మీరు నాకు ఫోన్ చేసి మీ లైఫ్లో జరిగిన నైట్ ఇన్సిడెంట్ని షేర్ చేసుకోగలరు అని చెప్తుంది ఛానల్లో. కట్ చేస్తే ఒక రోజు రాత్రి ఒక ఉమెన్ హ్యాపీగా రెడీ అయ్యి మంచిగా శారీ కట్టుకొని రోడ్డు మీద నిలబడి ఉంది. ఆటో డ్రైవర్ ఆటోతో వచ్చి ఆమెను పికప్ చేసుకుని దిగాల్సిన చోట్లో దింపి వెళ్తున్నాడు. డైలీ ఈ ఆటో డ్రైవరే ఆమెని తీసుకొస్తాడనమాట. ఆటోలో ఉన్న ఆమెతో డ్రైవర్ ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేయబోతున్నారు, ఈరోజు ఏం తిన్నారు, ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకోవైపు ఒక 5 మంది ఫ్రెండ్స్ అందరూ కలిసి కారులో మందు తాగుతూ సిగరెట్ తాగుతూ చిల్ అవుతూ వెళ్తుంటారు. అందులో ఒకనికి అంజలి అనే ఒక అమ్మాయి ఫోన్ చేస్తుంది. ఇంతకీ అంజలి ఎవరంటే ఈ 5 మందిలో ఒకటి గర్ల్ ఫ్రెండ్ తను. ఇప్పుడు వాళ్ళిద్దరూ విడిపోయారు, ఇద్దరికి బ్రేకప్ అయిపోయింది. అంజలి బాయ్ ఫ్రెండ్ ఏం చేస్తారంటే వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి అంజలితో రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు తీసుకున్న వీడియోని అంజలికి పంపించి బ్లాక్ మెయిల్ చేస్తారు 5 లక్షలు డబ్బులు ఇవ్వమని. ఇదిగో ఇప్పుడు బ్యాగ్ పట్టుకుని వెళ్తున్నాడు కదా, ఇతని పేరు సల్మాన్. ఒక బిజినెస్ డీల్ మాట్లాడడం కోసం ఒక క్లయింట్ దగ్గరికి వెళ్తున్నాడు. కొద్దిసేపు అతనితో డిస్కస్ చేసిన తర్వాత బ్యాగ్ లో ఒక వస్తువును పెట్టి అక్కడ నుంచి తీసుకెళ్ళమంటే సల్మాన్ ఆ వస్తువును అక్కడ నుంచి తీసుకొచ్చేస్తాడు. కట్ చేస్తే తినే మన మూవీలో హీరోయిన్ పేరు ఎస్లా గురించి చెప్పాలంటే, ఎస్లా కొంతమంది మగాళ్ళని మోసం చేస్తూ ఉంటుంది. వాళ్ళతో రిలేషన్షిప్ లో ఉండి కలిసి ఉన్నప్పుడు దాన్ని వీడియో తీసి ఇప్పుడు వాళ్ళకి పంపించి బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటుంది. జనరల్ గా ఇలాంటి బాయ్స్ చేస్తుంటారు, ఇక్కడ మాత్రం ఎస్లా చేస్తుంటుంది. తన ట్రాప్ లో ఎంతమంది ఇరుక్కున్నారో ముందు చూద్దాం. ఇప్పుడు ఎస్లా తన ఫ్రెండ్ తో కలిసి ఉండి మధ్యలో నిద్ర లేచి నాకు టైం అయింది, ఈ రోజు రాత్రి నాకు చాలా ఇంపార్టెంట్, చాలా మంది అబ్బాయిలు వెళ్ళి కలవాలని అక్కడ నుంచి వెళ్తుంది తన ఫ్రెండ్ తో చెప్పి. ఇంతమంది క్యారెక్టర్స్ ఉన్నాయి, మన హీరో క్యారెక్టర్ ఎక్కడా అని అనుకుంటున్నారా? ఇదిగో ఈయనే మన మూవీలో హీరో. ఇతని పేరు ఆకాష్ సీరియస్ గా ఒకరి దగ్గరికి వెళ్ళి గన్ తీసుకుని వస్తుంటే అతని ఫోన్ కి ఒక ఫోన్ కాల్ వస్తుంది. చేసింది ఎవరో కాదు, ఎస్లానే. ఎస్లా ఆకాష్ వీళ్ళిద్దరు రిలేషన్షిప్ లో ఉంటారు. ముందుగానే చెప్పినట్టే ఇద్దరు రిలేషన్షిప్ లో ఉన్న సమయంలో ఎస్లా వీడియో తీసి ఇప్పుడు ఆకాష్ ని బెదిరిస్తూ ఉంటుంది, డబ్బులు ఇవ్వమని చెప్పి బ్లాక్ మెయిల్ చేస్తూ. ఇప్పుడు ఎస్లా ఫోన్ చేస్తే ఆకాష్ ఫోన్ కట్ చేస్తాడు. కట్ చేస్తే జోమున్ అనే ఒక అతను చూపిస్తారు. ఇతను కూడా ఎస్లా ట్రాప్ లో ఇరుక్కుపోయిన వాడే. ఎస్లాని జోమున్ ఇంతకు ముందు ప్రేమించుంటాడు. సేమ్ కలిసి ఉన్నప్పుడు తీసుకున్న వీడియోతో జోమున్ కూడా బ్లాక్ మెయిల్ చేస్తుంటుంది. ఎస్లా జోమున్ కాల్ చేస్తుంటే జోమున్ భార్య ప్రెగ్నెంట్ గా ఉంటుంది. ఏంటి ఎస్లా ఈ టైంలో ఫోన్ చేస్తుంది, నాకెందుకో భయం వేస్తుంది, కొంపదీసి నువ్వు నన్ను మోసం చేస్తున్నావు ఏంటి అంటే, అలా ఏం లేదు తల్లి, నేనెందుకు నేను మోసం చేస్తాను, నువ్వు నా బంగారం రా అని తన బెల్లంతో చెప్తాడు జోమున్. కొంతసేపటికి జోమున్ ఫోన్ కి ఎస్లా వీడియోస్ పంపించి ఈ వీడియోస్ బయటికి రాకుండా ఉండాలంటే డబ్బులు కావాలని ఫోన్ చేసి చెప్తుంది. కట్ చేస్తే ఇతను ఎస్లా వాళ్ళ అన్న అనమాట. కార్ లో వెళ్తున్నాడు తన ఫ్రెండ్ తో ఏదో డిస్కస్ చేసుకుంటూ. ఇప్పుడు కథ మళ్ళీ ప్రెజెంట్ లోకి వస్తుంది. ప్రెజెంట్ లో ఒక ఆటో డ్రైవర్ ఒక ఉమెన్ తీసుకెళ్తూ ఉంటాడు కదా, ఆ ఉమెన్ పేరు సరోజ దిగాల్సిన ప్లేస్ వచ్చింది. సరోజ ఆటో నుంచి దిగేసిన తర్వాత సరోజ ఎవరి కోసమో వెయిట్ చేస్తుంటే ఆపోజిట్ లో ఒక 5 మంది గ్రూప్ గురించి చెప్పాను కదా, వాళ్ళు వచ్చేసి సరోజను చూసి ఈమె ఖచ్చితంగా అలాంటి ఉమెన్ అయి ఉంటుంది, మనం వెళ్ళి అప్రోచ్ అవుదాం అని మాట్లాడుతూ ఉంటారు. దీన్ని చూసిన సరోజ భయపడుతూ ఉంటుంది, వీళ్ళేంటి నన్ను ఇలా చూస్తున్నారని. ఆ తర్వాత ఒక అతను వచ్చి సరోజని అక్కడ నుంచి తీసుకెళ్లిపోతాడు. దాంతో అంజలి వీళ్ళ గ్రూప్ లో ఒక అతనికి ఫోన్ చేస్తే, రే అంజలిని లవ్ చేస్తున్నావు కదా, నీ గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొచ్చేసేదా అని అంటే, పాపం నిజానికి అతను ట్రూగానే లవ్ చేస్తుంటాడండి అంజలిని. కాకపోతే ఫ్రెండ్స్ తో కలిసి వాళ్ళ మాటని కాదనలేక ఇప్పుడు ఇలా చేస్తుంటాడు ఆ అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేయడానికి. మొత్తం అందరూ కలిసి అంజలి వాళ్ళ ఇంటికి వెళ్తారు. కార్లో నుంచి కేవలం ఒక్కడు మాత్రమే దిగి అంజలి దగ్గరికి వెళ్ళి అంజలి దగ్గర 5 లక్షలు తీసుకొని, ఇదిగో చూడు సిస్టర్, నీ వీడియోని డిలీట్ చేస్తున్నానని తనతో చెప్పి అక్కడ నుంచి వచ్చేస్తాడు. పాపం అంజలి ఏమో నా వీడియోస్ని పట్టుకుని ఎందుకని నన్ను ఇలా బ్లాక్ మెయిల్ చేస్తున్నారు, మా ఇంట్లో తెలిస్తే అంతే,
దయచేసి ఇక నుంచి నా కంటికి కూడా వాడిని కనిపించొద్దని చెప్పు, నా వీడియోస్ని డిలీట్ చేసేయండి అని అంటుంది. రే మావా 5 లక్షలు ఇచ్చిందిరా అని వాళ్ళ ఫ్రెండ్స్తో హ్యాపీగా చెప్తూ ఉంటే అంజలిని లవ్ చేసిన అతను, సరేరా ఆ అమ్మాయి వీడియో డిలీట్ చేసేవరా అంటే, నేను ఒక్క వీడియో మాత్రమే డిలీట్ చేశాను, ఇంకో వీడియో ఉంది అని చెప్తాడు. దీంతో అతనికి లైట్గా బాధేస్తుందండి. అక్కడ నుంచి వెళ్తూ వెళ్తూ అతను ఆ వీడియోని చూస్తూ ఉంటాడు. ఇలాంటి అమ్మాయిని నేను మోసం చేయాలనుకున్నాను, ఇది చాలా తప్పని తనలో తానే అనుకుంటాడు. కానీ ఏం చేయలేని పరిస్థితి. అక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే ఒక సూపర్ మార్కెట్ కనిపిస్తుంది. మొత్తం అందరూ దిగి సూపర్ మార్కెట్ లోకి వెళ్తే అక్కడ మూవీలో మన హీరో ఆకాష్ ఉంటాడు. ఆకాష్ సూపర్ మార్కెట్ లో వర్క్ చేసే ఒక అమ్మాయితో డిస్కస్ చేస్తూ ఉంటే దేని గురించో, వీళ్ళందరూ వెళ్ళి ఏమండి మాకు కొన్ని థింగ్స్ కావాలి తీసుకొచ్చా అంటే, క్లోజ్ అయిపోయింది, టైం ఎక్కువైంది, మీరు ఇక్కడ నుంచి వెళ్ళండి అని చెప్తున్నా కూడా వినిపించుకోకుండా సూపర్ మార్కెట్ లో ఉన్న అమ్మాయిని కొంచెం బెదిరించి వాళ్ళకి కావాల్సిన వస్తువులు తీసుకొని అక్కడ నుంచి వెళ్తారు. వెళ్తున్న దారిలో ఒక కార్ ఆగిపోయి కార్ స్టార్ట్ అవ్వకుండా స్ట్రగుల్ అవుతూ ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి ఎవరో కాదు, ఎస్లానే. ఎస్లా చూడడానికి అందంగా ఉండడంతో ఈ 5 మంది గ్రూప్ చేరి నేను వెళ్ళి ఫ్లర్ట్ చేస్తానని ఒకరితో ఒకరు పోటీ పడి మరి ఎస్లా దగ్గరకు వచ్చి, ఏమండి మీకు ఏదైనా మా సైడ్ నుంచి హెల్ప్ కావాలంటే, ఎస్లా నాకేం అక్కర్లేదు, కార్ స్టార్ట్ అయిపోయిందని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఎస్లా. అనవసరంగా ఒక ఛాన్స్ మిస్ చేసుకున్నామే అని ఈ 5 మంది కలిసి అక్కడ నుంచి వచ్చేస్తారు. ఇంకొంచెం ముందుకెళ్తే సడన్ గా రోడ్డు మధ్యలో ఒక అమ్మాయి వచ్చి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఆ అమ్మాయిని గుద్దేస్తారు. తీరా వెళ్ళి చూస్తే అక్కడున్నది ఎస్లానే. ఇంతకు ముందు బాగానే వెళ్ళింది కదా, ఇప్పుడు సడన్ గా ఇక్కడికి ఎందుకు వచ్చింది, మనం అనవసరంగా గుద్దేసేమో అని 5 మంది భయపడుతూ ఉన్న సమయంలో ఈ యాక్సిడెంట్ ని హీరో ఆకాష్ చూస్తూ ఉంటాడు. ఆకాష్ చూస్తున్న విషయం ఈ 5 మందికి అర్థమయ్యి అక్కడ నుంచి తప్పించుకోవడానికి ట్రై చేసి, ఆకాష్ ఇంతకుముందు ఒక తుపాకీ తీసుకుని ఉంటాడు కదా గన్, ఆ గన్ పట్టుకుని 5 మంది కార్ మీద షూట్ చేస్తూ ఉంటే 5 మంది అక్కడ నుంచి పారిపోతారు. సాడ్లీ యాక్సిడెంట్ లో ఎస్లా చనిపోయి ఉంటుంది. యాక్సిడెంట్ జరిగిన సమయంలో ఎస్లా ఆకాష్ వీళ్ళిద్దరూ ఎందుకున్నారనేది ఇప్పుడు మనం చూద్దాం. ఒక 1 అవర్ బ్యాక్ ఏం జరిగిందంటే, ఇంతకు ముందు సూపర్ మార్కెట్ లో ఒక అమ్మాయితో మాట్లాడుతూ ఉంటాడు కదా ఆకాష్. ఆ అమ్మాయి ఆకాష్ ని వన్ సైడ్ గా ప్రేమిస్తూ ఉంటుంది. ఆకాష్ ని ఇప్పుడు ఎస్లా బ్లాక్ మెయిల్ చేస్తుండడం ఆ అమ్మాయితో చెప్పి, నేను ఇప్పుడు ఎస్లాకి తను అడిగిన డబ్బులు ఇవ్వకపోతే వీడియో బయటకు వచ్చేస్తుంది, నా పరువు పోతుందని ఆమెతో ఎలాగోలాగా ఒప్పించి సూపర్ మార్కెట్ లో దొంగతనం జరిగిందని చెప్పు, లైట్స్ మొత్తం ఆఫ్ చేయని ఆకాశే కొన్ని వస్తువులను పగలగొట్టి క్యాష్ కౌంటర్ లో ఉన్న డబ్బులన్నీ తీసుకెళ్తాడు. పాపం సూపర్ మార్కెట్ లో ఉన్న అమ్మాయి మాత్రం, నిన్ను ప్రేమించిన పాపానికి నా చేత ఎన్ని పనులు చేస్తున్నావురా అని అనుకుంటుంది. ఆకాశ్ అమ్మాయితో ఈ విషయం గురించి డిస్కస్ చేస్తుంటే ఎస్లా కూడా అక్కడికి వస్తుంది. ఎస్లా ఆకాశ్ ని, బేబీ డబ్బులు రెడీ చేసావమ్మా అంటే, రెడీ చేస్తున్నాను కానీ ఇక్కడ ఇవ్వను, నువ్వు వెళ్ళి హైవేలో వెయిట్ చేయి, నేను వచ్చి నీకు డబ్బులు ఇస్తానని చెప్పి అక్కడికి రమ్మని ఉంటాడు. ఆ తర్వాత ఆకాష్ క్యాష్ కౌంటర్ లో డబ్బులు తీసుకుని అక్కడికి వెళ్ళి ఎస్లాని కలుస్తూ ఉంటే, రోడ్డు మధ్యలో ఎస్లా నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఆ 5 మంది గ్యాంగ్ వచ్చి ఎస్లాని చంపేసి వెళ్ళిపోయి ఉంటారు యాక్సిడెంట్ చేసి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతకు ముందు ఫస్ట్ లో ఎస్లా ఫ్రెండ్ ఒక అమ్మాయిని చూపించారు కదా, ఆ అమ్మాయి ఆకాష్ ఫోన్ చేసి, నువ్వు అనుకున్నట్టు నువ్వు ఒక్కడివే ఎస్లా ట్రాప్ లో ఇరుక్కోలేదు, ఇందులో చాలా మంది ఉన్నారు, ఎస్లా చాలా మందితో రిలేషన్షిప్ లో ఉంటుంది, ఇదే విధంగా వీడియోస్ ఉన్నాయి తన ఫోన్ లో అని చెప్తుంది. అండ్ జోమున్ అనే ఒక అతనితో కూడా రిలేషన్షిప్ లో ఉండి ఇప్పుడు బ్లాక్ మెయిల్ చేస్తుంది. జోమున్ భార్య ఒక ప్రెగ్నెంట్ ఉమెన్, సో తనతో కొంచెం జాగ్రత్తగా ఉండు అని చెప్పడంతో ఆకాష్ కి ఏం చేయాలో అర్థం కావట్లేదు. నాలాగే ఎస్లా ఇంకా కొంతమందిని ఇలా బ్లాక్ మెయిల్ చేస్తుందా అని. ఇప్పుడు కదా ఇంకో 1 అవర్ బ్యాక్ వెళ్తుంది. తన ఫ్రెండ్ దగ్గర నేను ఇక్కడ నుంచి వెళ్తాను, ఈ రోజు రాత్రి నేను చాలా మంది కలవాలని చెప్పి ఉంటుంది కదా, అందంగా రెడీ అయ్యి జోమున్ని ఇంటి దగ్గరికి పిలిపించి జోమున్తో పాటు కారులో వెళ్తుంది. ఇదంతా ఎస్లా వాళ్ళ అన్నయ్య చూసి ఈ టైంలో బయటకి ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పినా కూడా ఎస్లా వినిపించుకోకుండా జోమున్తో వెళ్తుంది. ఎస్లా వాళ్ళ అన్న భార్య అతనితో, ఏంటండి మీ చెల్లి ఇలా బిహేవ్ చేస్తుంది, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు, మన పరువే కదా పోయేది, మీరైనా కొద్దిగా అర్థమయ్యేటట్టు చెప్పండి అని చెప్తుంది. ఆ తర్వాత జోమున్ అన్నలాగే ఎస్లా వీళ్ళిద్దరూ కలిసి కారులో వెళ్తుంటారు కదా, ఒక భయంకరమైన ఇంటికి వెళ్తారు. ఇంట్లో వీళ్ళిద్దరూ ఒక్కటిగా ఉండి తిరిగి ఎస్లా ఏమైందో ఏమో తెలియదు కానీ సడన్ గా కంగారు పడుతూ వాళ్ళ ఇంటికి వచ్చి ఇంట్లో వాళ్ళ అన్నయ్య కార్ కీస్ వెతికి వాళ్ళ అన్నయ్య కార్ తీసుకుని అక్కడ నుంచి వస్తూ ఉంటే దారి మధ్యలో కార్ స్టార్ట్ అవ్వక ఆగిపోతుంది. ఆగిపోయి ఉంటే ఆ 5 మంది గ్రూప్ వచ్చి హెల్ప్ కావాలని అడిగింటారు. కార్ స్టార్ట్ అవడంతో ఇంకొంచెం ముందుకు వచ్చి సూపర్ మార్కెట్ లో హీరో ఆకాష్ని కలిసి ఉంటుంది. ఆకాష్ని కలిసి తిరిగి హైవేలో వెయిట్ చేసి చివరికి 5 మంది చేసినటువంటి యాక్సిడెంట్ లో చనిపోయి ఉంటుంది. ఇక్కడే రివీల్ అయ్యే
ట్విస్ట్ ఏంటంటే సూపర్ మార్కెట్లో ఆకాష్ని కలవడానికి వెళ్ళినప్పుడు ఆకాష్తో మాట్లాడుతూ తనతో రొమాన్స్ చేస్తూ తన జోబులోనే పర్స్ దొంగిలించి అక్కడి నుంచి వచ్చి తిరిగి ఇంతకు ముందు జోముని ఎస్లా కలిసి ఉంటారు కదా ఒక ఇంట్లో, ఆ ఇంటికి వెళ్ళి ఎస్లా ఎవరో ఒకరిని కట్టేసి పెట్టుంటుంది. ఇప్పుడు వచ్చి చూసేసరికి అతను అక్కడ ఉండడు. అది ఎవరు అని రివీల్ చేయలేదు, మీకు ముందు ముందు తెలుస్తుంది. దాంతో ఇంతకు ముందు ఆకాష్ దగ్గర తీసుకొచ్చిన పర్స్ ని అక్కడే పడేసి అక్కడ నుంచి కారులో వస్తుంటే కారు మీద ఒక చెట్టు వచ్చి పడిపోవడంతో ఎస్లా భయపడి అక్కడ నుంచి కారు వదిలేసి పరిగెత్తుకుంటూ వచ్చింటుంది. ఆ తర్వాత అక్కడ నుంచి పరిగెత్తు వస్తుంటే ఆటో డ్రైవర్ ఇంతకుముందు సరోజాని తీసుకెళ్ళింటాడు కదా, అదే డ్రైవరే ఎస్లాని తీసుకుని వచ్చి హైవేలో వదిలేసి వెళ్ళింటాడు. ఆ తర్వాత యాక్సిడెంట్ అయి ఉంటుంది. కట్ చేస్తే మొదట్లో ఒక బిజినెస్ డీల్ మాట్లాడుతున్న వ్యక్తిని చూపిస్తుంటారు కదా, అదేనండి సల్మాన్. అతను ఇప్పుడు ఇదే హైవేలో ఫోన్లో మాట్లాడుకుంటూ వస్తుంటే సడన్ గా అతని కారు పైన ఏదో పడినట్టు అనిపించి కార్ సడన్ గా స్టాప్ చేసి ముందుకెళ్ళి చూస్తే అక్కడ ఒక డెడ్ బాడీ ఉంటుంది. ఈ 5 మంది గ్రూప్ కలిసి ఎస్లాని యాక్సిడెంట్ చేసి వెళ్ళింటారు కదా, ఆ కంగారులో అంజలి వీడియో ఉన్న ఫోన్ ని అక్కడే వదిలేసి వచ్చేసింటారు. ఇప్పుడు అంజలి వీడియోస్ అందులో ఉన్నాయి, ఒకవేళ పోలీసులకు గనక ఆ ఫోన్ దొరికితే వీడియోస్ అన్ని బయటకు వచ్చేస్తాయి, మీరెవరు రాకపోయినా నేను మాత్రం అక్కడికి వెళ్తాను అని అతను అక్కడికి వెళ్ళాలి అని చెప్తున్నాడు ఫ్రెండ్స్ తో. ఇప్పుడు హీరో ఆకాష్ ఎస్లా బాడీని చూసుకుంటూ ఎస్లా చనిపోయి ఇప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదని అతను థింక్ చేస్తుంటే పోలీసులు అక్కడికి వచ్చేస్తారు. అదే రోడ్లో పోలీసులను అక్కడ చూడంగానే ఆకాష్కి భయం వేస్తుంది. ఇంతకీ పోలీసులు అక్కడికి రావడానికి రీజన్ ఏంటంటే ఇంతకుముందు సూపర్ మార్కెట్లో ఆకాష్ వెళ్ళి అక్కడ పనిచేస్తున్న ఒక అమ్మాయితో ఎస్లాకి ఇవ్వడానికి నా దగ్గర డబ్బులు లేదు, దొంగతనం జరిగిందని పోలీసులకు ఫోన్ చేసి చెప్పు, నేను క్యాష్ కౌంటర్లో ఉన్న డబ్బులు తీసుకెళ్తాను అని చెప్పి అక్కడ నుంచి వచ్చేసింటాడు కదా, ఆ అమ్మాయి పోలీసులు ఫోన్ చేసి చెప్పింటుంది దొంగతనం జరిగిందని. ఇప్పుడు వాళ్ళు అక్కడికి వస్తూ ఉంటారు. ఎస్లా బాడీని చూసి ఎస్ఐ వచ్చి ఏంట్రా ఈ అమ్మాయి నువ్వే చంపేశావా, ఎలా హత్య చేసావు అని అంటే, సార్ నేను చెప్పడం ఏంటి, ఒక 5 మంది వచ్చి కార్లో గుద్దేసి వెళ్ళిపోయారు సార్, నేను హెల్ప్ చేయడానికి ఇక్కడికి వచ్చాను అని చెప్తాడు. దాంతో ఎస్ఐ ఆకాష్ దగ్గర ఉన్న గన్ చూసి నువ్వే హత్య చేసావని నాకు డౌట్ వస్తుంది, స్టేషన్కి రా అని ఆకాష్ని అక్కడ నుంచి తీసుకెళ్తారు. దాంతో పోలీసులు ఇంకొక పోలీస్ టీమ్ కి ఇన్ఫార్మ్ చేసి బాడీని కలెక్ట్ చేసుకోమంటారు. ఆకాష్ జీప్ లో వెళ్తే జీప్ లో ఒక అమ్మాయి కూర్చొని ఉంటుంది. ఆ అమ్మాయి సూపర్ మార్కెట్ లో వర్క్ చేసిన అమ్మాయి. రే ఏంట్రా ఇది, నీ వల్ల నేను ఇప్పుడు ఇరుక్కున్నాను, అక్కడున్న కంప్యూటర్ ని వస్తువులన్నీ పగలగొట్టావు కానీ సీసీటీవీ కెమెరా ఉండడం మాత్రం గమనించుకోలేదు, అందులో మనమిద్దరం మాట్లాడుకున్నది ఎస్ఐ చూసేశారు, నిన్ను ప్రేమించాను కదా నాకు జరగాల్సిందే అని అనుకుని ఆకాష్ని బాగా తిడుతుంది. ఆ తర్వాత ఇంకో పోలీస్ టీం బాడీ దగ్గరకు వచ్చి ఎస్లా బాడీని అక్కడ నుంచి తీసుకెళ్తారు. అప్పుడే 5 మందిలో ఒకడు అంజలి బాయ్ ఫ్రెండ్ ఉంటాడు కదా, ఫోన్ అక్కడే పడేసి వెళ్ళిపోయింటారు. వాళ్ళు ఫోన్ ని ఎత్తుకడానికి అక్కడికి వచ్చి ఫోన్ ని వెతుకుతూ ఫోన్ చూస్తూ ఉంటే ఈ పోలీసులు అతన్ని గమనించి రే ఏంట్రా ఏం చేస్తున్నావు అక్కడ అంటే, సార్ అది నా ఫోన్ ఇక్కడ పడిపోయింది, ఫోన్ తీసుకుంటున్నాను అని చెప్తూ ఉంటే అతని మీద డౌట్ పడి అతన్ని అరెస్ట్ చేస్తారు. నువ్వు ఫస్ట్ జీప్ ఎక్కువ, ఇక్కడ నుంచి నేను తీసుకెళ్ళాలి అని చెప్తుంటే ఏదో విధంగా ఎలాగోలాగా అతను వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని పారిపోతాడు. ఇక్కడ జరిగిన యాక్సిడెంట్కి అతనికి ఏదో సంబంధం ఉందని పోలీసులు అతను వెనకాలే పరిగెడుతూ వస్తుంటే మిగతా 4 వచ్చి పోలీసులతో ఫైట్ చేసి ఈ 5 మంది కలిసి అక్కడ నుంచి పారిపోతారు జీప్లో. దాంతో ఇంతకుముందు ఆకాష్ని సూపర్ మార్కెట్ లో పనిచేసిన అమ్మాయిని తీసుకెళ్లిన ఎస్ఐకి ఇన్ఫర్మేషన్ అందిస్తారు. ఆ విధంగా అతను మమ్మల్ని కొట్టి ఇక్కడ నుంచి పారిపోయాడు సార్, అతనికి ఇక్కడ జరిగిన యాక్సిడెంట్ కి ఏదో సంబంధం ఉందని. కట్ చేస్తే ఇంకోవైపు బిజినెస్ మ్యాన్ సల్మాన్ కార్ మీద ఒక డెడ్ బాడీ వచ్చి పడిపోయి ఉంటుంది కదా, ఇప్పుడు ఆ డెడ్ బాడీని చూస్తుంటే ఆటో డ్రైవర్ నువ్వే కదా ఇతను గుద్దేశావు, ఈ విషయం పోలీసులు చెప్పకుండా వదలమని డిస్కస్ చేస్తుంటే అతను పక్కనున్న వ్యక్తికి తన చెల్లికి హెల్త్ బాగాలేదని ఫోన్ చేసి చెప్తే ఈ విషయం పోలీసులు చెప్పకుండా వదలమని అక్కడ నుంచి వెళ్ళిపోతే సల్మాన్ భయపడి ఈ డెడ్ బాడీని మనం ఎలాగైనా ఇక్కడ నుంచి తీసుకెళ్లిపోయాని ఒక కవర్తో కప్పి కార్ డిక్కీలో పడేస్తాడు. సరిగ్గా అప్పుడే ఎస్ఐ మిగతా వాళ్ళు అక్కడికి వచ్చి ఈ కార్ని చూసి సల్మాన్ ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నారా, ఒకసారి కార్ చెక్ చేయాలని కార్ లోపల డిక్కీలో చూస్తే బాడీ ఉంటుంది. ఏంట్రా రే నువ్వు పెద్ద సైకో కిల్లర్ లో ఉన్నావే, ఎవరితను ఎందుకు చంపావంటే, సార్ ఇతను ఎవరో కూడా నాకు తెలియదు సార్, నేను వస్తూ ఉంటే కార్ మీద వచ్చి బాడీ పడింది, మీకు తెలిస్తే ప్రాబ్లం అవుతుందని ఇక్కడ నుంచి తీసుకెళ్తున్నాను, అంతేగాని నేను ఎలాంటి తప్పు చేయలేదు సార్ అని వేడుకుంటాడు. మర్యాదగా జీప్ లో వచ్చెక్కు, ఒకరిని చంపేసి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నావా అని సల్మాన్ ని అక్కడ నుంచి తీసుకెళ్తారు. ఇక్కడ రివీల్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే కార్ లోపల ఉన్న బాడీ ఎవరిదో కాదు, జోముంది. అదేనండి, ఒక ఇంట్లో వెళ్లి జోమున్ ఎస్లాని కలిసి ఉంటాడు కదా, యాక్చువల్ గా ఏం జరిగి ఉంటుందంటే ఎస్లా జోమున్ తో పాటు కార్ లో వెళ్ళిపోయిన తర్వాత
ఎస్లా వాళ్ళ అన్న నా చెల్లి ఎక్కడికి వెళ్తోంది, తనకి ఏమవుతుందో అని భయపడి ఎస్లా వెనకాల ఫాలో అవుతూ వెళ్ళింటాడు. ఒక ఇంట్లో వాళ్ళిద్దరూ కలిసి ఉన్న విషయం తెలిసి ఆ ఇంటి లోపలికి వెళ్ళి చూస్తే లోపల జోమున్ని కట్లతో కట్టేసి ఉంటుంది. కట్లతో ఉన్న జోమున్ చూస్తే జోమున్ చనిపోయి ఉంటాడు. ఈ విషయం కనుక బయటికి తెలిస్తే నా చెల్లి ఎస్లాకే ప్రాబ్లం అవుతుందని బాడీని తీసుకుని తన కార్లో తీసుకెళ్లి బ్రిడ్జ్ కింద పడేస్తాడు. యాక్సిడెంట్ జరిగినట్టుగా క్రియేట్ చేద్దామని బ్రిడ్జ్ పైన నుంచి ఎస్లా వాళ్ళ అన్న బాడీని కింద పడేయడంతో కింద వస్తున్న సాల్మాన్ కార్ మీద పడి యాక్సిడెంట్ లా క్రియేట్ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. దీంతో సాల్మాన్ ఈ ట్రాప్ లో ఇరుక్కుని ఉంటాడు. సాల్మాన్ పోలీసులకు దొరికిపోయాడు. ఎస్లా వాళ్ళ అన్నయ్య జోమున్ బాడీని కింద పడేసి ఇంట్లో వచ్చి తన షర్ట్ ని క్లీన్ చేసుకుంటున్నాడు. ఈ 5 మంది గ్రూప్ వాళ్ళ కార్లో పోలీసుల దగ్గర నుంచి తప్పించుకుంటూ ఉంటారు. ఎలాగోలాగా పోలీసులు వాళ్ళని చేసి 5 మందిని పట్టుకుంటారు. ఇక్కడ రివీల్ అయ్యే ఇంకో ట్విస్ట్ ఏంటంటే సాల్మాన్ కి ఎల్సా వాళ్ళ అన్నయ్య ఫోన్ చేస్తూనే ఉంటాడండి. సాల్మాన్ ఎవరో కాదు, ఎల్సా వాళ్ళ అన్నయ్య, చిన్న అన్నయ్య అనమాట. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, జోమున్ ఆ ఇంటికి వెళ్ళి ఎల్సాని కలిసిన తర్వాత జోమున్ ఎందుకు చనిపోయాడని. కట్లతో చనిపోయిన జోమున్ని ఎల్సా వాళ్ళ అన్నయ్య ఈ విషయం బయటకు తెలిస్తే పోలీసులు నా చెల్లిని అరెస్ట్ చేస్తారని ఇదంతా చేసింటారు కదా. యాక్చువల్ గా జోమున్ ఎలా చనిపోయాడంటే, ఈ జోమున్ ప్లాన్ ఏంటంటే ఎల్సాని కలవడానికంటే ముందు ఎల్సాని ఎలాగైనా చంపేయడానికి ప్లాన్ వేసింటాడు. ఎల్సాతో ఇంటిమేట్ అయినప్పుడు ఎల్సాని చంపేయాలని. ఇద్దరు కలిసిన తర్వాత ఎల్సా మీద జోమున్ అటాక్ చేస్తూ ఉంటే భయపడిన ఎల్సా ఒక ఇనుప రాడ్ తీసుకుని జోమున్ తల మీద కొట్టడంతో జోమున్ అక్కడే చనిపోతాడు. దాంతో అక్కడ నుంచి భయపడి వేగంగా ఇంట్లో వచ్చి వాళ్ళ అన్నయ్య కార్ తీసుకొని బయలుదేరి ఉంటుంది. ఎస్లా ఇంకో ప్లాన్ ఏంటంటే పోలీసుల దగ్గర నేను ఇరుక్కోకూడదు, ఆకాష్ ని ఈ కేసులో ఇరికించాలని ఆకాష్ దగ్గర కొట్టేసిన పర్స్ ని జోమున్ దగ్గర వచ్చి పడేసి ఉంటుంది. జోమున్ మీద పోలీసులకు అనుమానం రావాలని. ఒకవేళ పోలీసులు జోమున్ బాడీని చూస్తే పర్స్ వేద్దామని అక్కడికి వెళ్తే అక్కడ బాడీ ఉండదు. బాడీ ఆల్రెడీ వాళ్ళ అన్న వచ్చి తీసుకెళ్లిపోయి ఉంటాడు కదా. దాంతో భయపడి అక్కడ నుంచి పరిగెత్తితే ఒక ఆటో వస్తుంది. ఆటో డ్రైవర్ ఎస్లాని అక్కడ నుంచి హైవేకి తీసుకొచ్చింటాడు. సాల్మాన్ పోలీసుల దగ్గర ఇరుక్కున్న తర్వాత సాల్మాన్ కి డీల్ ఇచ్చిన బిజినెస్ మ్యాన్ సాల్మాన్ గురించి తెలుసుకుంటాడు. ఇంకోవైపు జోమున్ భార్య ప్రెగ్నెంట్ గా ఉంటుంది కదా. జోమున్ ఎలాగైనా తొందరగా తిరిగి వచ్చేస్తాడని జోమున్ ఫోన్ చేసి జోమున్ భార్య వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇంకోవైపు అంజలి గురించి చెప్పాను కదా, ఈ 5 మంది అంజలిని బ్లాక్మెయిల్ చేసింటారని. ఆ 5 మంది ఒక కార్ యాక్సిడెంట్ లో అరెస్ట్ అయ్యారని న్యూస్ రావడంతో వాళ్ళ ఫోటోలు చూసి అంజలి కూడా ఇలాంటి వాళ్ళకి ఇలాగే జరగాలని హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆకాశ్ అలాగే సూపర్ మార్కెట్ లో పనిచేస్తున్న అమ్మాయి, వీళ్ళిద్దరూ కొద్ది రోజులు మాత్రమే ఈ దొంగతనం వాళ్ళే క్రియేట్ చేసినందుకు జైల్లో ఉన్నట్టుగాను ఇలా జరుగుతూనే ఉంది. ఒక్క రాత్రిలో చూడండి ఎంత జరిగిందో అని. ఇంతవరకు జరిగిందంతా మూవీ ప్రెజెంట్ లో ఒక ఆమె తన ఛానల్లో డిస్కస్ చేస్తుంటుంది కదా. ఆమె ఈ కథని ఆడియన్స్ చెప్పి మనందా ఇదంతా తెలియకుండా నిద్రపోతూ ఉన్నామని ఈ కథని ఎండ్ చేస్తుంది. ఇంతటితో మూవీ కూడా ఎండ్ అయిపోతుందండి. ఈ మూవీ స్క్రీన్ ప్లే కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంది, కాకపోతే వెల్ రిటర్న్ మూవీ అండి. మూవీ మాత్రం నాకైతే నచ్చింది. నెక్స్ట్ ఏం జరగబోతుంది అనే క్యూరియాసిటీ అయితే నాకు వచ్చింది మూవీ చూసినప్పుడు. అండ్ ట్విస్టులు కూడా చాలా బాగున్నాయి. నాకంటే మీరు తెలివైన వాళ్ళు కాబట్టి ముందుగానే ట్విస్టులు ఈ మూవీలో ప్రిడిక్ట్ చేశారా? ఈ మూవీ టోటల్ స్టోరీ విన్న తర్వాత మూవీపై మీ ఒపీనియన్ ఏంటి, నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది అనే దాన్ని ఏదో ఒకటి కింద కమెంట్ బాక్స్ లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. అండ్ ఇలాంటి కైండ్ ఆఫ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఇంకో ఇలాంటి మూవీతో మీ ముందు ఉంటాను. అంతవరకు సేఫ్ గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.